ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. సిచ్యువేషన్ సాంగ్స్ ఒక డైరెక్టర్ తీయాల్సి వస్తే ఎలా తీయాలనేది మెయిన్ సబ్జెక్ట్. ఇప్పటి వరకు నేను తీసిన సినిమాల్లో కొన్ని సీన్స్, కాంప్లికేటెడ్ సీన్స్ ఎలా తీయాలి, బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్ ఎలా చేయాలి, ఆర్టిస్ట్ మూమెంట్ల గురించి కానీ, షార్ట్స్ గురించి కానీ, ఒక సీన్ని డిలే ఎందుకు చేయాలని కానీ, పాటల స్టోరీ ఎలా చెప్పాలని కానీ, ఇలా అనేక విషయాలు ప్రీవియస్ ఇయర్లో కేఆర్ఆర్ క్లాస్ రూమ్లో డిస్కస్ చేశాం. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఒక డైరెక్టర్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా సినిమాలో సాంగ్స్ వచ్చినప్పుడు, డ్యూయట్ సాంగ్స్ ఉన్నప్పుడు కోరియోగ్రాఫర్కి అప్పచెప్తాం. అక్కడక్కడ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న చోట స్టోరీ చెప్పాల్సి వచ్చినప్పుడు వాడుకుంటాం. కానీ సిచ్యుయేషన్ సాంగ్స్ వచ్చినప్పుడు కోరియోగ్రాఫర్ లేకుండా తీయాలి. కోరియోగ్రాఫర్ లేకుండా తీస్తేనే సబ్జెక్టివ్గా ఉంటాయి. కోరియోగ్రాఫర్ లేకుండా తీయాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఆడియన్స్ని కన్విన్స్ చేయాలి, ఒక సాంగ్ ద్వారా ఒక విషయాన్ని ఎలా చెప్పగలగాలి, ఒక సీన్ ద్వారా కాకుండా ఒక సాంగ్ ద్వారా ఎమోషనల్గా కానీ ఎంటర్టైనింగ్గా కానీ ఎలా చెప్పాలి అనేది మెయిన్ సబ్జెక్టుగా తీసుకుందాం. మొదటి లెసన్గా సుందరకాండలో ఆకాశాన సూర్యుడుండు అనే పాట తీసుకుందాం. అది 2 వర్షన్స్ ఉంటాయి. ఫస్ట్ హీరో పాడతాడు, తర్వాత సెకండ్ హీరోయిన్ అపర్ణ పాడుతుందన్నమాట. చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషను. ఎందుకంటే హీరో లెక్చరరు, ఆల్రెడీ మేనతో పెళ్ళి ఉంటుంది. ఈ సెకండ్ హీరోయిన్ అపర్ణ క్యారెక్టర్ స్టూడెంట్ అనమాట. అపర్ణకి, హాస్టల్లో ఉన్న అపర్ణకి ఒక న్యూస్ వస్తుంది, ఒక యాక్సిడెంట్లో తల్లిదండ్రులు చనిపోయారని. అది తెలిసి అమ్మాయి చాలా బాధపడుతోందని హీరోకి తెలుస్తుంది. హీరో ఇంటికి తీసుకొచ్చి ఉంటారు, మేనా తీసుకొస్తుంది. వచ్చిన ఫ్రెండ్స్ అందరూ పరామర్శించి వెళ్ళటం జరుగుతుంది. తర్వాత ఆ వర్రీలోంచి మళ్ళీ ఆ అమ్మాయిని మామూలు మనిషి చేయటం కోసం ఆ సిచ్యుయేషన్ని డైరెక్టర్గా ఎలా డీల్ చేశాననేది ఒకసారి చూద్దాం. ఇందులో పర్టికులర్గా సాంగ్ టేక్ ఆఫ్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఎవరింట్లోనే ఎవరైనా పోతే అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. సాంగ్ ముందు బీజిఎం లేకుండా మ్యూజిక్ బిట్ పెట్టచ్చు కావాలంటే. వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు మ్యూజిక్ బిట్ వచ్చి తర్వాత ఆకాశ సూర్యుడు. కానీ ఒక్కసారి సడన్గా జరగబోయేది ఆడియన్స్కి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండేటట్టు ఇందులో న్యాచురల్గా ఎవరింటికైనా వచ్చినప్పుడు ఇట్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది, ఎవరైనా ఇంట్లో పరామర్శకు వచ్చినప్పుడు. అందుకని సైలెన్స్ మెయింటైన్ చేసి ఒక్కసారి పల్ల వచ్చినప్పటికీ ఆ ఇంపాక్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అంటే కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ మీద కడుతుంది కరెక్ట్గా. ఆకాశాన సూర్యుడు చంద్రవేళకు అనేది. అందుకనే సాంగ్ ముందు బీజం లేకుండా డైరెక్ట్ పాయింట్కి వెళ్ళాం అనమాట. తనకు ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు అనే అమ్మాయిని మళ్ళీ మామూలు మనిషిని చేయటానికి ముందు టోటల్గా ఎక్కడ మొదలు పెట్టాలి, జాగ్రఫీ, అమ్మాయి ఎక్కడ ఉండాలి, హీరో ఎక్కడి నుంచి పాడాలి, రెండో క్యారెక్టర్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఏంటంటే ఎక్కువ హోంవర్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లియర్గా ఏం చేసాం, పక్క డాబా మీద హీరోయిన్ పెట్టాం, యువతల డాబా మీద సెకండ్ హీరోయిన్ పెట్టాం, కింద మేనా క్యారెక్టర్ని పెట్టాం. అమ్మాయి పేరు రోజా కనుక జనరల్గా డాబా మీద పూల కుండీలు ఉంటాయి కనుక ఆ రోజా పువ్వు ఎన్ని ఉన్నట్టు ముందు జాగ్రఫీ డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడుంటే పక్కనే ఉండి పాడచ్చు, లేకపోతే దగ్గరికి వచ్చి ఎదురుగా పాడచ్చు. కానీ దూరం నుంచి, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా పర్టికులర్గా సిచ్యువేషన్ చెప్పినప్పుడు రైటర్తో, మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చున్నప్పుడు ఇది సిచ్యువేషన్ అన్నప్పుడు ఇట్ ఈస్ ఛాలెంజ్ బిట్వీన్ రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్. ఎందుకంటే రాసిన లిరిక్కి అవతలమ్మాయి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి. ఆకాశాన సూర్యుడు సంధ్యవేళకు అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ లైట్ వస్తుంది, లైఫ్లో
అని చెప్పటం. వెంటనే ఫస్ట్ లైన్కే రియాక్ట్ అవ్వకుండా పక్కడాబా నుంచి అతను పాడినప్పుడు ఈ అమ్మాయికి ప్యాన్ చేస్తే ఆ అమ్మాయి వెంటనే రియాక్ట్ అంటే 2 చేతులు అలా మూసుకుని ఉండటం అనేది పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. వెంటనే రియాక్ట్ అయింది అనుకోండి, వెంటనే రియాక్ట్ అయితే ఆ అమ్మాయి రియాక్షన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. 2 లైన్లు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మెల్లిగా సితార మ్యూజిక్లో అలా ఓపెన్ చేస్తే నా గురించి ఒక అతను పాడుతున్నాడు అన్నంతవరకు ఎస్టాబ్లిష్ చేశాను తప్ప వెంటనే అమ్మాయి రియాక్ట్ అయినట్టు కాదు. విష్ఫుల్ థింకింగ్ ఉంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ మనకు కావాల్సినవి దొరుకుతాయి. లక్కీగా ఆ ఏరియాలో ఆ చెట్టు ఉంటాం, ఆ చెట్టులో ఈ మజిలీ 3 నాళ్ళకే అన్నప్పుడు అతన్ని ఆ 3 కొమ్మల మధ్య నుంచి చూపించడం ఇండైరెక్ట్గా కలిసి వచ్చిందనమాట. సాంగ్ తీసే ముందే చుట్టుపక్కల పరిసరాల్లో ఏమేమి ఉన్నాయి, ఎవరిని ఎక్కడ ఏ మూమెంట్కి ఏలైనప్పుడు ఎక్కడ తీసుకురావాలి అని డిసైడ్ చేసుకుంటే ఇటువంటి మంచి షాట్లు దొరుకుతాయి అనమాట. ఆడియన్స్కి ఈ 3 నాళ్ళే అన్నదానికి 3 కొమ్మలు పెట్టారని అర్థమవుతుందా లేదా అనేది వేరే విషయం. బట్ అట్లీస్ట్ తెలియకుండా ఆడియన్స్ అందులోకి ఇన్వాల్వ్ అవుతారన్నమాట. మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఆ అమ్మాయిని ఎప్పుడు నవ్వవే నవమల్లిక అనగానే అమ్మాయి డైరెక్ట్ ఫేస్ పెట్టామంటే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు వరకు ఆ అమ్మాయి డైరెక్ట్ ఫేస్ రియాక్షన్ లేకుండా ఒట్టి ప్రొఫైల్తోనే మేనేజ్ చేసాం అనమాట. ఎందుకంటే డైరెక్ట్ ఫేస్ పెడితే నవ్వవే అన్నా కూడా నవ్వకపోయినా బాగుండదు, ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో కూడా ఆర్టిస్ట్ కాంప్లికేషన్ అనమాట. ఎప్పటికే ఆ అమ్మాయి మామూలు అవుతుందని ఒక ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి, ఆ అమ్మాయిని మళ్ళీ మామూలు చేయాలి. అమ్మాయిని మామూలుగా చేయడానికి కింద నుంచి బకెట్ తీసుకొచ్చి బకెట్లో ముందు అమ్మాయి వద్దన్నా కూడా మొహం గడకటానికి. అందులో డీటెయిల్గా మీరు చూడాల్సింది ఏంటంటే ఎప్పుడు డైరెక్టర్ అనేవాడు ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తను మిడిల్ క్లాస్ వాడైనా రిచ్ అయినా అన్నీ అబ్జర్వ్ చేయాలి. ఆడవాళ్ళు స్నానం చేసే ముందు ఏమేం చేస్తారు, ముందు బొట్టు తీసి గోడకో లేకపోతే అక్కడ అద్దానికో పెడతారు. అంత డీటెయిల్స్ వర్కౌట్ చేసాం అన్నమాట. అమ్మాయి వెంటనే మొహానికి కడిగేయచ్చు కదా, ముందు ఆ బొట్టు తీసి ఆ గట్టు మీద అట్లా పెట్టి ఇవన్నీ ఏంటంటే తెలియకుండా లేడీస్ కానీ ఆడియన్స్ కానీ ఇన్వాల్వ్ అవుతారు అన్నమాట. రియలిస్టిక్గా ఉంది. న్యాయంగా అయితే ఆ మొహం కడిగే ముందు ఆ అమ్మాయి తీసి పెట్టుకుంటుంది, కానీ ఈ అమ్మాయి ఆ బొట్టు తీసి అక్కడ పెట్టి ఆ అమ్మాయిని ఒంగోబెట్టి నీళ్లు చల్లి మొహం కడిగి అక్కడి నుంచి ఏంటంటే మెల్లిగా ఏంటంటే జనరల్గా సబ్బు రాసినప్పుడు కళ్ళల్లో కొంచెం వెళ్ళి మంట పడుతుంది అంటే మళ్ళీ నార్మల్ సెన్సెస్ తీసుకురావడానికి వాడిన ప్రక్రియ ఇది. లేకపోతే బీజంలో ఆ అమ్మాయిని మెల్లిగా కింద తీసుకొచ్చి ఏదో చేయొచ్చు. బట్ ఒక యాక్టివిటీ మళ్ళీ మామూలు మనిషిని చేయాలంటే మళ్ళీ పొద్దున్న లేవగా తనైతే తనే మొహం కడుకునేది, కానీ అవన్నీ కూడా మేనాతో చేపిస్తున్నాం అనమాట. సో అలా ఆ బీజంని ఎంగేజ్ చేసాం. అందులో ఎండ్లో మళ్ళీ ఈ అమ్మాయి పోసిన నీళ్లు మళ్ళీ రోజు మీద పడినట్టు కూడా, అంటే మెల్లిగా ఆ అమ్మాయి ఆ రోజా అనే క్యారెక్టర్ చల్లబడుతుంది, కొంచెం నార్మల్ అవుతుంది అని స్టేజ్ తీసుకురావటం అనమాట. ఆ షాట్ లేకుండా కూడా చేయొచ్చు. బట్ ఇటువంటి చిన్న చిన్న డీటెయిల్సే తెలియకుండా ఆడియన్స్కి అర్థమవుతుంది. ఈ షాట్లు ఇందుకు తీసాడని ఫాస్ట్గా వెళ్ళిపోయినా కూడా ఆడియన్స్కి తెలియకుండా ఇన్వాల్వ్ అవుతారు. అమ్మాయి పేరు రోజా 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 బిగినింగ్ నుంచి చెప్పించాం అనమాట. బిగినింగ్ షాట్లో కూడా ఒక ముళ్ళున్న రోజా అని ఇవన్నీ కూడా వేసాం కాబట్టి క్లియర్గా ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఒక స్టేజ్ తీసుకొచ్చాం, పొద్దున్నే లేచి అమ్మాయి మొహం కడుకునేటట్టు చేసాం. సో నెక్స్ట్ స్టేజ్ ఏం చేస్తాం, ముందే ఇప్పుడు మొహం కడుక్కున్న తర్వాత మొదలుగా స్నానం చేసి జడేయటం. జడేసి ఎక్కడ కూర్చోవాలి, అతని ఎంట్రీ ఎక్కడ, ఎందుకంటే ఇంట్లోనే ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. వెంకటేష్ని ఒక తలుపు ఓపెన్ చేసి ఆ ఇంట్లోకి వెలుగు వస్తున్నట్టు ఆ లైట్ బ్రైట్ లైట్ ఎక్స్టీరియర్లో పెట్టి లోపలికి ఆ రే వచ్చినట్టు అక్కడే అమ్మాయికి మళ్ళీ జడేస్తుంది. అంటే మెల్లిగా ఒక వెలుగు స్లోగా స్టార్ట్ చేసినట్టు అన్నమాట. స్టార్ట్ చేసి కరెక్ట్గా అప్పుడు వరకు కొంతైనా అర్థమయ్యి నిజమే కదా అని ఒక డ్రాప్ ఆఫ్ టీయర్ పట్టడం కోసం మధుమాసంలో పువ్వులన్నీ వికసిస్తాయి. వికసించినప్పుడు తుమ్మిద అన్ని పువ్వుల మీద వాలి అందులో ఉన్న తేనె ఆగ్రహించి ఉండేది కొంతకాలమైనా ఎన్నో పువ్వులకు లైఫ్ ఇస్తుంది అనే అద్భుతమైన లైను గురువు గారు వేటూరు గారు రాశారు. ఆ అమ్మాయికి మెల్లిగా అర్థమయ్యి ఒక క్షణమే చాలు, ఒక రోజే చాలు, ఇంకోటికి లైఫ్ ఇస్తున్నాం అనే సత్యాన్ని గమనించి అప్పుడు ఒక డ్రాప్ టీయర్ పడుతుంది అన్నమాట. ఎక్కడ బిగినింగ్లోనే
ఈ మీనా క్యారెక్టర్ వచ్చి ఆ అమ్మాయి కళ్ళ నీళ్లు తోవచ్చు. కాకపోతే అది డిలే చేసాం అనమాట. బిగినింగ్లో చేస్తే తర్వాత ఏం చేయాలి? అందుకనే ఎక్కడ ఈ అమ్మాయి కొంచెం రియలైజ్ అయింది, అవును కదా అన్నట్టు ఆ డ్రాప్ పడటం, ఆ తర్వాత షాట్లో ఇతను లైన్ అయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి కళ్ళు తోడవటం. ఇవన్నీ ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ ఎప్పుడు ఏ లైన్లో ఏం జరగాలి అని డైరెక్టర్ మైండ్లో క్లియర్గా ఉంటే ఈ ఆర్డర్ ప్రొసీజర్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ అమ్మాయి అర్థమైంది, కొంత అర్థం చేసుకుంది అని చెప్పడం కోసం గీతాసారం ఆ లైన్ మీద ఫోర్గ్రౌండ్లో గీత పెట్టి ఆ లైన్ పాడి వెళ్ళిపోగానే అక్కడ ఫీల్డ్ సపరేట్ కట్ షాట్ వేయచ్చు. కట్ షాట్ వేస్తే అది మామూలుగా ఉంటుంది, మామూలుగా ఆ అమ్మాయి కూడా ఉందని. సేమ్ ఫీల్డ్లో అట్లా ఎంటర్ అవడంతో కరెక్టే కదా అని అర్థం చేసుకున్నట్టు మీనింగ్ వస్తుంది అన్నమాట. అందుకనే ఏది కట్ షాట్ చేయాలి, ఏది సేమ్ ఫీల్డ్లో ఉండాలి. ఆయన అవుట్ వెళ్ళంగానే అమ్మాయి ఫ్రేమ్లో రావటం చాలా జీవితం అంటే గీతలో చెప్పింది శాశ్వతం కాదు అని శ్రీకృష్ణుడు చెప్పింది క్లియర్గా అమ్మాయి అర్థం చేసుకుందని చెప్పాను అనమాట. గురువుగారు వేటూరు గారు ఎంత అద్భుతంగా రాశారంటే క్లియర్గా ప్రతి లైను కొన్ని వందల సార్లు విని ఎక్కడ ఎత్తియాలని డిసైడ్ చేసుకునేటట్టు రాశారన్నమాట. ఈ చరణంలో టువర్డ్స్ ఎండ్ మమతానురాగాలు స్వాగతాలు పాడ అంటే ఒక తల్లి తండ్రి పోయారు అమ్మాయికి, మమత అనురాగం ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు అనమాట. సో తల్లి తండ్రి పోయారు అనేది మాట ఇండైరెక్ట్గా అందులో పెట్టి మమతానురాగాలు స్వాగతాలు మళ్ళీ వెల్కమ్ చేస్తున్నాను నిన్ను అంటే మేమిద్దరం ఉన్నాం, ఇండైరెక్ట్గా మమతనే అనురాగం పంచడానికి మేమిద్దరం ఉన్నాం అని చెబుతూ మళ్ళీ బొట్టు పెట్టడం. ఎప్పుడైతే బొట్టు తీసి మొదలు పెట్టామో మొహం గడికి అమ్మాయిని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి, సో మమతానురాగాలు పంచడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పి బొట్టు పెట్టడంతో టోటల్గా ఆ అమ్మాయిని డోంట్ వర్రీ అబౌట్ యువర్ మదర్ ఆర్ ఫాదర్, వీఆర్ దేర్ ఫర్ యూ. సో ఆ లిరిక్ని అంత కాన్సన్ట్రేటెడ్గా మనం వింటేనే ఇటువంటి షాట్లు తీయగలం అనమాట. బీజియం వచ్చినప్పుడు ఇద్దరికే యాక్టివిటీ పెట్టాలి, హీరోకే యాక్టివిటీ పెట్టాలి, అమ్మాయికి యాక్టివిటీ పెట్టాలి. ఆ బీజియంలో అమ్మాయిని తీసుకొచ్చి టిఫిన్కో భోజనానికి కూర్చోబెడితే వద్దు వద్దు అంటే బలవంతం కూర్చోబెట్టి తినిపించబోతే ఈ లోపల లేచి వెళ్ళిపోతే వాడు టీచర్ క్యారెక్టర్ కనుక బెత్తం చూపించినట్టు సరదాగా దాంతో అమ్మాయి మెల్లిగా తీసుకెళ్ళి కూర్చోబెట్టడం, దగ్గర నార్మల్గా తీసుకొచ్చాం అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసాం అనమాట. అలాగే ఎండ్ మళ్ళీ పల్లవి ఒకటే షాట్లో టోటల్గా ఎండ్ చేసాం అనమాట. అమ్మాయిని ఉయ్యాలు ఊపుతూ ఉంటే ఆ అమ్మాయి నార్మల్ అయిందని చెప్పడం కోసం సేమ్ షాట్లో అమ్మాయి దిగి మీనాని కూర్చోబెట్టి మీనాని ఊపుతూ ఉంటే ఈ అమ్మాయి నార్మల్ అయింది, ఆ అమ్మాయి మీనా సిగ్గుపడి మళ్ళీ హస్బెండ్ దగ్గరికి పరిగెత్తుకున్నప్పుడు లైవ్లీగా అయిపోయింది అని చెప్పడానికి ఈ అమ్మాయి నార్మల్గా తప్పట్లు కొట్టుకుంటూ మళ్ళీ హ్యాపీగా ఉండటంతో హ్యాపీగా మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చిందని చెప్పాను అనమాట. ఇవన్నీ ఒక కోరియోగ్రాఫర్ ఉంటే అతను ఈ పనులన్నీ ఊహించుకోవాలన్నమాట. అతను మొత్తం కథ తీయాలి. కొరియోగ్రాఫర్లోనేమో జనరల్గా ఈ లిరిక్ అంతా ఫాలో అయ్యే ఒక్కోసారి తమిళ్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు, ఒక్కోసారి హిందీ కొరియోగ్రాఫర్స్ ఉంటారు. సో లిరిక్ ఇంపార్టెన్స్ ఇస్తూ సిచ్యువేషన్ సాంగ్స్ తీయాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా డైరెక్టర్గా మనమే పూర్తి బాధ్యతలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇది ఆడియన్స్కి, ఎందుకంటే బిగినింగ్లో నేను చెప్పినట్టు ఒక అమ్మాయి తల్లి తండ్రిని ఇద్దరిని కోల్పోయి మళ్ళీ నార్మల్ అవ్వాలంటే డెఫినెట్గా 3 నెలలు 4 నెలలు పడుతుంది. సినిమాలో అంత లెంత్ చూపించడం కనుక 3 నిమిషాలు ఒక పాటలో ఎలా నార్మల్ చేసాం అనేది ఈ పర్టికులర్గా ఈ సిచ్యువేషన్లో మనం చూసాం.